So, good morning students. So now we'll discuss about the next two topics in this photosynthesis unit. So as far since from our starting classes నుండి కూడా like నేను చెప్తూనే ఉన్నాను, photosynthesis is a process of preparation of food material by utilizing sunlight as well as the chlorophyll molecules. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఫుడ్ మెటీరియల్ అనేది సింథసిస్ అనేది ఈ ఫోటోసింథసిస్ ద్వారా మనకి జరుగుతుంది. So the site of photosynthesis occurrence is about the chloroplast or the chloroplastic structures. So especially what happens is that when we are taking an chloroplast structure, we'll be having a different types of parts involved in this. Grana, thylakoid, stroma, ivanni kuda unnai. So as far as in the yesterday's class, I have discussed about the light phase as well as డార్క్ ఫేజ్. ఫోటోసింథసిస్లో మనకి రెండు ఫేజ్లు ఉంటాయని చెప్పాను, ఒకటి లైట్ ఫేజ్ ఇంకొకటి డార్క్ ఫేజ్. సో లైట్ ఫేజ్ అగైన్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 type of reactions which occur. The first one is the photolysis of water. Second one is the Emerson enhancement effect, and the third one is the electron transport or also called as a protein translocation, and the fourth one is the photophosphorylation. So in the first photolysis of water, I have explained that splitting up of water molecules in the presence of light is called photolysis of water, and the concept of photolysis of water given by the scientist Robert Hill. ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్ వచ్చేసరికి ఏమవుతుంది, ఫోటోసింథటిక్ ఈల్డ్ అనేది రెడ్ లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎప్పుడైతే దాని ఈల్డ్ అనేది తగ్గిపోతుందో అప్పుడు దాన్ని ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్ అని అంటున్నాం. సైక్లిక్ ఇంకా నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. ఎలక్ట్రాన్ అనేది ఆ వేరియస్ సబ్స్టెన్సెస్లో ట్రాన్స్పోర్ట్ జరిగినప్పుడు అదంతా కూడా సైక్లిక్ వేలో నాన్ సైక్లిక్ వేలో జరుగుతుంది. In the similar way, photophosphorylation ante addition of a phosphate groups in the presence of sunlight is called as photophosphorylation. Andulo kuda cyclic undi, non cyclic photophosphorylation kuda undi. So now today we will discuss about the dark phase. In this class we will discuss about the dark phase. This dark phase is నార్మల్గా మనకి లైట్ ఫేస్ అయ్యాక డార్క్ ఫేస్ అనేది జరుగుతుంది. సో లైట్ ఫేస్లో ఏమవుతుంది, ద అసిమిలేటరీ పవర్స్ ఆర్ ద ఎండ్ ప్రోడక్ట్స్ ఫార్మ్డ్ బై ద లైట్ ఫేస్ ఆర్ లైట్ ఫేస్ నుండి ఫార్మ్ అయిన ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటి, ఏటీపీ లైట్ ఫేస్ నుండి ప్రోడక్ట్ అయిన ఎండ్ ప్రోడక్ట్స్ ఏటీపీ, O2, NADPH plus as well as H plus. So these three are considered to be an end products. ఈ త్రీ కూడా మనం వీటిని ఎండ్ ప్రోడక్ట్స్ అని అంటున్నాం. లైట్ ఫేస్ అయిపోయేసరికి మనకి 3 ప్రోడక్ట్స్ అనేటువంటివి రిలీజ్ అయ్యాయి. ఏమేంటివి, ఏటీపీ, ఆక్సిజన్ మాలిక్యూల్ and NADPH plus as well as a H plus. సో ఈ ఏటీపీ అనేది బై ప్రోడక్ట్ లాగా రిలీజ్ అయిపోతూ ఉంటుంది. దిస్ ఏంటి ఆక్సిజన్ అనేది దిస్ ఆక్సిజన్ బీయింగ్ ఏ మాలిక్యులర్ గ్యాస్, ఇట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ బై ప్రోడక్ట్. సో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, ఏటీపీ ఇంకా NADPH plus H plus అనేటివి ఉన్నాయి. This ATP and NADPH plus H plus are being utilized for the assimilation of carbon dioxide. సో ఇది అనేది లిబరేట్ అయిపోతుంది. ఇది ఇంకా ఇది మాత్రం they will be used for the assimilation of carbon dioxide. కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేయడానికి, ఫిక్స్ చేయడానికి ఏటీపీ ఇంకా NADPH plus H plus మాలిక్యూల్స్ అనేటువంటివి యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ దే ఆర్ యూజ్డ్ ఫర్ ద CO2 fixation, that is nothing but the
carbohydrate synthesis in a biosynthetic process called as dark phase. Light phase లో ఫామ్ అయిన ఈ మూడు ఎండ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూడిట్లో ఈ ఆక్సిజన్ అనేది లిబరేట్ అయిపోతుంది. సో మిగిలిన రెండేంటివి ఏటీపీ ఇంకా NADPH+H+. ఈ రెండు కూడా కార్బన్ డైఆక్సైడ్ ని ఫిక్స్ చేయడానికి ఉపయోగపడతాయి. దిస్ ఇస్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ biosynthetic compounds called as a carbohydrates. అదంతా ఇక్కడ జరుగుతుంది ఇన్ ద డార్క్ ఫేజ్. సో అప్పుడు మనం వీటిని ఈ ఏటీపీని NADPH+ ని అసిమిలేటరీ పవర్స్ ఆర్ రెడ్యూసింగ్ పవర్స్ అని అంటున్నాం. సో మనకు డార్క్ ఫేజ్ లో ఏమేమి వస్తాయి? ఏటీపీ ఇంకా NADPH+ అండ్ H+ అనేటివి వస్తాయి. సో నార్మల్లీ దిస్ డార్క్ ఫేజ్ ఈజ్ ఎ లైట్ ఇండిపెండెంట్ ఫేజ్. దీనికి లైట్ తో సంబంధం లేదు, లైట్ లేనప్పుడే అది జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ లైట్ ఇండిపెండెంట్ ఫేజ్ అండ్ అక్కర్స్ ఇన్ ద స్ట్రోమా ఆఫ్ థైలాకోయిడ్. అండ్ అక్కర్స్ ఇన్ ద స్ట్రోమా ఆఫ్ థైలాకోయిడ్. స్ట్రోమా ఆఫ్ థైలాకోయిడ్స్ లో మనకి లైట్ డార్క్ రియాక్షన్స్ అన్ని కూడా జరుగుతాయి. లైట్ రియాక్షన్స్ ఎక్కడ జరిగాయి మనకి నార్మల్ గా? దోస్ ఆర్ అక్కర్ ఇన్ గ్రానా ఆఫ్ థైలాకోయిడ్స్. బట్ ఇవి వచ్చేసరికి స్ట్రోమా ఆఫ్ థైలాకోయిడ్స్ లో జరుగుతాయి. సో ద occurs in the stroma of thylakoids which are independent of light and depends upon. So light dark phase is the phase which is a light independent phase, occurs in the stroma of thylakoids but depend upon the end products of the light phase. Light phase ద్వారా వచ్చిన ఎండ్ ప్రొడక్ట్స్ పైన ఇది డిపెండ్ అవుతుంది. ఈ డార్క్ ఫేజ్ అనేది జరగాలి అంటే ఈ ఫేజ్ లైట్ ఫేజ్ లో ఫామ్ అయిన ఎండ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వెళ్ళి వాటి మీద డిపెండ్ అవుతాయి. లైట్ పైన కాకుండా లైట్ ఫేజ్ లో వచ్చిన ఎండ్ ప్రొడక్ట్స్ పైన ఇవి వెళ్ళి డిపెండ్ అవ్వడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ద ఫస్ట్ స్టేబుల్ కార్బన్ కాంపౌండ్, ఇక్కడ ఏమవుతుందని చెప్పా, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫిక్స్ అవ్వాలి. సో బేస్డ్ ఆన్ ద ఫస్ట్ స్టేబుల్ కార్బన్ కాంపౌండ్ బేస్డ్ ఆన్ అంటే ఏదైతే ఫస్ట్ స్టేబుల్ కార్బన్ కాంపౌండ్ ఫామ్ అయిందో అదేంటి? కార్బన్ డైఆక్సైడ్. సో బేస్డ్ ఆన్ దట్, దాన్ని బేస్ చేసుకొని దిస్ డార్క్ ఫేజ్ అండర్గోస్ 3 cycles. డార్క్ ఫేజ్ అండర్గోస్ 3 cycles. C3 cycle, C4 cycle, and next one is the CAM pathway. Based on the first stable carbon compound, ఫస్ట్ స్టేబుల్గా ఇనిషియల్గా మనకి కార్బన్ కాంపౌండ్ ఫామ్ అయింది కాబట్టి బేస్డ్ ఆన్ దట్ 3 cycles గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది డార్క్ ఫేజ్ అనేది. సో దీస్ రియాక్షన్స్ వేర్ ఫస్ట్ ఫార్మ్ డౌన్ బై అ సైంటిస్ట్ కాల్డ్ మెల్విన్ కెల్విన్. This concept was first given by the scientist Melvin Kelvin and Robinson. So these are all the different types of scientists, and they have proved this by using a radioactive carbon called as C14. ఈ radioactive compound ని తీసుకొని వాళ్ళు దీన్ని ప్రూవ్ చేశారు. So the next thing, first we will discuss about the C3 cycle. So normally up to now we have been completed reading about, or we have been completed about the light phase as well as the dark phase. So light phase లో మనకి ఏవైతే 4 రియాక్షన్స్ ఫామ్ అవుతాయో ఆ 4 రియాక్షన్స్ అయిపోయినప్పటికీ మన లైట్ ఫేజ్లో మనకి ఏటీపీ ఆక్సిజన్ మాలిక్యూల్ యాజ్ వెల్ యాజ్ NADPH అని NADPH+ ఇంకా H+ అనేటువంటివి ఫామ్ అవుతాయి. సో ఆ ఫామ్ అయిన ఏవైతే ఉన్నాయో ఆ ఫామ్ అయిన ఏటీపీ ఇంకా NADPH+ని బేస్ చేసుకొని డార్క్ ఫేజ్ జరుగుతుంది. డార్క్ ఫేజ్ ఎన్ని విధాలుగా జరుగుతుంది? 3 types. C3 cycle, C4 cycle as well as the CAM pathway. Now here we will discuss about the C3 cycle. So if we take this C3 cycle is also called as, I'll write some points here. C3 cycle is also called as Kelvin cycle. C3 cycle is also called as Kelvin cycle.
Calvin-Benson cycle. These are the names. మీకు ఎగ్జామ్ లో C3 సైకిల్ గురించి మెన్షన్ చేయండి అని అడగడు. He can give any name. When he will say to write about the Calvin cycle, you need to write about this C3 cycle. ఎగ్జామ్ లో మనకు స్పెసిఫిక్ గా C3 సైకిల్ గురించి రాయండి అనేసి అడగడు. He will give the different names. So C3 cycle is also called as Calvin cycle, Calvin-Benson cycle, photosynthetic carbon reduction, photosynthetic carbon shortly called as a PCR, photosynthetic carbon reduction reductive phase phosphate pathway. Reductive phase commonly called as RPP. So these are the different types of names of C3 cycle. C3 types ki ivanni kuda names e. For example, there is this Calvin cycle, Calvin-Benson cycle, photosynthetic carbon reduction, reductive phase phosphate pathway. So the reactions of this C3 cycle were first discovered by Melvin Calvin and Benson. కాబట్టి దాన్ని మనం కెల్విన్ సైకిల్ ఆర్ బెన్సన్ సైకిల్ ఆర్ కెల్విన్ బెన్సన్ సైకిల్ అని అంటున్నాము. ఈ C3 సైకిల్లో జరగాల్సిన ఏవైతే అన్ని రియాక్షన్స్ ఉన్నాయో దట్ రియాక్షన్స్ వర్ ఫస్ట్ డెవలప్డ్ బై మెల్విన్ కెల్విన్ యాజ్ వెల్ యాజ్ బెన్సన్ అనే సైంటిస్ట్. అందుకే మనము కెల్విన్ సైకిల్ యాజ్ వెల్ యాజ్ బెన్సన్ సైకిల్ ఆర్ కెల్విన్ బెన్సన్ సైకిల్ అని అంటున్నాం. And the next thing is the first stable compound. Normal game అని చెప్పాను. The first stable carbon compound formed in this C3 cycle is a 3-carbon phosphoglyceric acid. సో ఫస్ట్ స్టెబుల్ ఫామ్ ఏదైతే ఉందో అంటే ఈ ప్రాసెస్ జరగడానికి ఫస్ట్ స్టెబుల్ కార్బన్ కాంపౌండ్ ఏదైతే ఫామ్ అయిందో అదేంటి 3-phosphoglyceric acid. కాబట్టి దీన్ని మనం C3 cycle అని అంటున్నాం. సో ద ఫస్ట్ స్టెబుల్ కార్బన్ కాంపౌండ్ దట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ దిస్ డివిజన్ is called as a 3-phosphoglyceric acid. That's why we are calling it as a C3 cycle, and the plants which undergo this C3 cycle are called as a C3 plants. ఏవైతే ప్లాంట్స్ లో మనకి C3 సైకిల్ అనేది జరుగుతుందో వాటిని C3 ప్లాంట్స్ అని కూడా అనొచ్చు. సో నార్మల్ గా ఈ C3 సైకిల్ లో ఏమవుతుంది, ఇన్ దిస్ C3 సైకిల్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై. సో ఇక్కడ ఏమని చెప్పాను, కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఆ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ అనేది ఈ ఏటీపీని NADPH+H+ని యూటిలైజ్ చేసుకొని అది రెడ్యూస్ అయిపోతుంది. అలాంటి అన్ని రియాక్షన్స్ అన్నీ కూడా ఇందులో జరుగుతాయి. సో ఫస్ట్ ఏమవుతుంది, ద ఇనిషియల్ ఫేజ్ ఇన్ C3 సైకిల్ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ యాక్సెప్టెడ్ బై a 5-carbon compound called ribulose 1,5-bisphosphate. So carbon dioxide initial ga edaithe undo it is accepted by, see note each and every point, idanni note chesukuntene meer ee cycle gurtu pettukogalugutaru rayagalugutaru. So this the first carbon compound which is accepted by a 5-phosphate, sorry I'll draw as 5. The first carbon compound is accepted by ribulose or RUBP. Ribulose 5, ribulose RUBP, ribulose 1,5-bisphosphate.
So this carbon dioxide which is firstly formed mainly in this C3 cycle lo carbon dioxide edaithe form ayindho that is accepted by ribulose 1,5 bisphosphate which is commonly called as RUBP. So idi first ga the carbon dioxide ni accept chesindi kabatti దీన్ని మనం primary acceptor of carbon dioxide అని అంటున్నాం. దీన్ని మనం primary acceptor of carbon dioxide అని అంటున్నాం. So the CO2 molecule is first accepted by ribulose 1,5 bisphosphate commonly called as RUBP because it is accepting first గా అది accept చేసింది కాబట్టి we are considering it as a primary acceptor of carbon dioxide in C3 cycle అని అంటున్నాం. Ribulose is nothing but a sugar here. 1,5 bisphosphate అంటే 1 దగ్గర 1 పొజిషన్ దగ్గర 5 పొజిషన్ దగ్గర ఫాస్ఫేట్ గ్రూప్స్ ఉన్నాయి. 2 ఫాస్ఫేట్ కాబట్టి బై bisphosphate అని అంటున్నాం. సో ద నెక్స్ట్ థింగ్ ఫర్ ఫిక్సింగ్ ఆఫ్ 1 CO2 మాలిక్యూల్ ఈ యొక్క ఇప్పుడు ఏంటి ఈ C3 సైకిల్ టోటల్ ప్రాసెస్ లో ఏం జరగాలి కార్బన్ డయాక్సైడ్ మాలిక్యూల్ అనేది ఫిక్స్ అవ్వాలి. సో నౌ వి విల్ డిస్కస్ to fix so to fix one carbon molecule to fix one molecule of carbon dioxide or for the formation of 1/6 of glucose molecule దీన్నే ఇంకోలాగా ఏమనొచ్చు or for the formation of 1/6 glucose molecule. సో ఏంటి ఒక్క కార్బన్ డయాక్సైడ్ మాలిక్యూల్ అనేది ఫిక్స్ కావడానికి లేదా 1/6 ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్ ఫిక్స్ అవ్వడానికి we require 3 ATP మాలిక్యూల్స్ అనేటివి 3 ఉండాలి. 3 ATP plus 2 NADPH plus H+. So to fix one molecule of carbon dioxide or for the formation of 1/6 glucose molecule we require 3 ATP plus 2 NADPH plus and H plus ions. So appudu equation em avutundi CO2 plus 3 ATP plus 2 NADPH plus as well as H plus gives rise to CH2O plus ADP, CH2O plus ADP and plus 2 NADP, 2 NADPH plus ions అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. So for the fixation of one carbon molecule ఒక్క కార్బన్ మాలిక్యూల్ ఫిక్స్ అవ్వాలి అంటే లేదా 1/6 ఆఫ్ ద గ్లూకోజ్ మాలిక్యూల్ ఫిక్స్ అవ్వాలి అంటే మనకి 3 ATPs ఇంకా 2 NADPH plus H plus కావాలి. ఇవి ఎక్కడి నుండి వస్తాయి? దీస్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద లైట్ ఫేజ్. లైట్ ఫేజ్ నుండి వచ్చిన ATP NADPH plus H plus ఏవైతే ఉన్నాయో అలా 3 ATP plus 2 NADPH plus H plus ions అనేటివి ఫామ్ అవ్వాలి. సో అలా ఫామ్ అయినప్పుడు మనకి ఇలా వస్తుంది. ఇదంతా ఒక్క మాలిక్యూల్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ని ఫిక్స్ చేయడానికి. ఇఫ్ యూ వాంట్ ఫిక్స్ around 6 molecules of carbon dioxide, to fix 6 molecules of carbon dioxide or
or 5/6 of the glucose molecule. So if we want to fix 6 molecules of carbon dioxide or 5/6 of the glucose molecule, అప్పుడు మనకి ఏమవ్వాలి నార్మల్గా ఇక్కడ ఒక్క molecule of CO2 అయితే 3 ATP, ఇక్కడ 6 అయితే ఏమవుతాయి 6 into 3 18. So we require 18 ATP plus 2 into 6 12. So 12 NADPH plus H plus ions are required. 6 molecules of carbon dioxide ni fix cheyali ante or for the formation of 1 glucose molecule. 6/6 ante enti 1 glucose molecule. Meeku akkada confusion endukle, we will write here 1 or 1 glucose molecules ni synthesize cheyali ante we require 18 ADP plus 12 NADH plus H plus NADPH plus H plus are being required. So దీని equation ఎలా వస్తుంది 18 ATP (6 CO2) plus 12 NADPH plus H plus gives rise to C6H12O6 plus 18 ADP plus 12 NADP. So this is the glucose. 1 molecule of glucose form in the ఇది photosynthetical reaction ఏ కదా, కాకపోతే ఇక్కడ ఆక్సిజన్ లేదు డార్క్ ఫేస్ కాబట్టి. సో 1 molecule of glucose అనేది సింథసైజ్ అవుతుంది. సో టు ఫిక్స్ 1 molecule of glucose we require, to fix 1 molecule of carbon dioxide we require 3 ATP plus 2 NADPH plus and H plus, or to fix 6 molecules of carbon dioxide we require 18 ATP plus 12 NADPH plus as well as H plus. Now this is the important thing. Next is the so next ఏమవుతుందంటే this C3 cycle involves a 3 phases. C3 cycle నార్మల్ గా 3 ways లో జరుగుతుంది. One is the carboxylation phase, reduction phase and regeneration phase. Carboxylation phase ఒకటి, reduction phase ఒకటి, regeneration phase ఒకటి. సో ఈ carboxylation phase లో, reduction phase లో, regeneration phase లో there will be total around some 10 to 15 reactions అనేటివి జరుగుతూ ఉంటాయి. Now I'll show about that specific reactions which occur in this. So normal గా ఎలా జరుగుతాయి అనేసి నేను చెప్తాను. The first thing is the C3 cycle involves under 3 reactions that occur inside this. Carboxylation reaction, reduction reaction as well as the regeneration reaction. So in order to that, first we need to know about so C3 cycle occurs by 3 phases, that is in carboxylation phase, reduction phase as well as the regeneration phase. So in the first one is the carboxylation phase. Carboxylation phase లో ఏమవుతుంది, ఈ CO2 ఏదైతే ఉందో this CO2 should be getting accepted by the primary acceptor. ఆ primary acceptor ఏంటి, ribulose 1,5-bisphosphate. Ribulose 1,5-bisphosphate in the presence of an enzyme Rubisco. ఇక్కడ ఈ Rubisco ద్వారా ఇది అనేది ఈ CO2ని యాక్సెప్ట్ చేస్తుంది. ఏం ఎంజైమ్ వచ్చేస్తుంది అది, Rubisco. Rubisco is defined as the ribulose 1,5-bisphosphate carboxylase oxygenase. సో ఇది ఏమవుతుంది, ఫస్ట్ స్టేబుల్ కార్బన్ కాంపౌండ్ని ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దిస్ ఫస్ట్ స్టేబుల్ కార్బన్ కాంపౌండ్ ఏంటి,
That first stable carbon compound is called as a 3-phosphoglyceric acid. So that is a 3-phosphoglyceric acid. ఇక్కడ 3PGA అని ఉందా? This 3PGA is a 3-phosphoglyceric acid which is formed first. So next ఏమవుతుంది? This 3 అప్పుడు మనం దీన్ని 3 cycle, అందుకే దీన్ని మనం C3 cycle అని అంటున్నాం, because it is a first formed 3 carbon compound కాబట్టి. So this 6CO2 plus 6RuBP gives rise to, in the presence of an enzyme Rubisco, gives rise to a 3PGA. So ఇక్కడ కార్బాక్సిలేషన్ అనేది జరిగింది. సో అండర్ దిస్ కార్బాక్సిలేషన్ ఏమవుతుంది? 6CO2 plus 6RuBP in the presence of an enzyme Rubisco gives rise to this 3PGA. So next what happens actually? Next one is this reduction phase అనేది జరుగుతుంది. 3 phases లో కదా. First one is an carboxylation, second one is a reduction, third one is a regeneration. So under this reduction what happens? This 3-phosphoglyceric acid ఏదైతే ఉందో, this 3-phosphoglyceric acid should reduce, అంటే అది తగ్గాలి అంటే అది ఏం చేస్తుంది? This it involves 2 reactions. ఈ 3PGA ఏదైతే ఉందో it is activated by utilizing ATP నుండి ATPని యూటిలైజ్ చేసుకొని ఈ 3PGA అనేది యాక్టివేట్ అయ్యేసి 1,3-bis phosphoglyceric యాసిడ్కి కన్వర్ట్ అవుతుంది. బై ద ప్రజెన్స్ ఆఫ్ ఎన్ ఎంజైమ్ హియర్ ఈజ్ అ phosphoglycerokinases. Phosphoglycerase kinase ద్వారా by utilizing ATP, this 3PGA gets converted into a 1,3-bis phosphoglyceric acid. సో ఏమవుతుంది? 1,3-bis 12 ATP కాస్త 12 ADPకి రెడ్యూస్ అయిపోతుంది, ఇది ఫామ్ అవుతుంది. 2 రియాక్షన్స్ జరుగుతాయని చెప్పే కదా. నౌ దిస్ 1,3-bis phosphate ఈజ్ రెడ్యూస్డ్ బై యూటిలైజింగ్ NADPH+ని కూడా ఇది యూటిలైజ్ చేస్తుంది. సో ఇక్కడ 12 NADPH+H+ మాలిక్యూల్స్ని యూటిలైజ్ చేసుకొని దిస్ ఈజ్ రెడ్యూస్డ్ టు మళ్ళీ 12 G3P, 6 molecules ఆఫ్ G3P లాగా అది రెడ్యూస్ అయిపోతుంది. సో రిడక్షన్లో మనకి 2 రియాక్షన్స్ మాత్రమే జరుగుతాయి. దిస్ ఈజ్ ద గ్లిజరాల్డిహైడ్ 3-phosphate. సో కార్బాక్సిలేషన్లో ఏం జరిగింది? 6CO2 plus 6RuBP gives rise to 3-phosphoglyceric acid which is the first formed stable carbon compound by the presence of an enzyme Rubisco. నెక్స్ట్ ఏంటి? రీజనరేషన్ సైకిల్. అందులో 2 రియాక్షన్స్ జరిగాయి. ఫస్ట్ వన్ ఏంటి? ఈ 3PGA ఏదైతే ఉందో by utilizing ATP in the presence of enzyme phosphoglycerokinase converts into 1,3-bis phosphoglyceric acid. ఇది ఫామ్ అయిన తర్వాత ఇది 12 NADPH+H+ని యూటిలైజ్ చేసుకొని ఈ ఉన్నది కాస్త రెడ్యూస్ అయిపోతుంది. దేనికి? గ్లిజరాల్డిహైడ్ 3-phosphate కి రెడ్యూస్ అవుతుంది. సో నౌ we have completed 2 cycles. One is the carboxylation cycle and the other one is the రిడక్షన్ సైకిల్. నవ్వు మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ అనేది మళ్ళీ రీజనరేట్ అవ్వాలి, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవ్వాలి. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ G3P ఏదైతే ఉందో దట్ G3P గ్లిజరాల్డిహైడ్ 3-phosphate, ఈ గ్లిజరాల్డిహైడ్ 3-phosphate ఏదైతే ఉందో ఇందులో 1/6 ఆఫ్ ద గ్లిజరాల్డిహైడ్ 3-phosphate మాలిక్యూల్స్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ద గ్లూకోజ్ మాలిక్యూల్. అవి దేనికి యూటిలైజ్ అయిపోతాయి? ఫర్ ద సింథసిసింగ్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్. టోటల్లీ ఇట్ ఈస్ అ 6/6 కదా. సో ఇందులో 1/6 కొంత పార్ట్ టోటల్ 6 మాలిక్యూల్స్ ఆఫ్ G3P ప్రొడ్యూస్ అవుతాయి. 1 2 3 4 5 6. సో ఈ 6 మాలిక్యూల్స్లో 1 molecule of glyceraldehyde 3-phosphate will be going to the cytoplasm and reduce it to the glucose-కి రెడ్యూస్ అయిపోతుంది. సో మిగతా 5/6 ఏవైతే ఉన్నాయో 1 2 3 4 5 మిగతా 5/6 ఆఫ్ ద G3P మాలిక్యూల్స్ హెల్ప్ ఇన్ ద రీజనరేటింగ్ ఆఫ్ CO2 పార్టికల్స్. మళ్ళీ CO2 కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి అవి హెల్ప్ చేస్తాయి. సో 4G3P, ఇందులో 4G3P ఏది 1 2 3 అండ్ దిస్ 4G3P మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో దిస్ 4G3P మాలిక్యూల్స్ ఆర్ ఐసోమరైజ్డ్ టు ఫార్మ్
ఐసోమరైజ్ అవుతాయి. ఐసోమరైజ్ అయ్యేసి that will be able to form the DHAP. 4 molecules of DHAP form అవుతాయి. See, 2 molecules here, 2 molecules here. So this will isolate or isomerize and form a 4 molecules of DHAP. DHAP అంటే ఏంటి? డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్. అలా ఫామ్ అవుతాయి. అలా ఫామ్ అయిన వెంటనే ఏమవుతుందంటే ఈ 2G3P ఏదైతే ఉందో this 2G3P plus 2DHAP in the presence of an enzyme aldolase. Aldolase enzyme ద్వారా ఈ 2G3P ఇంకా ఈ 2DHAP అనేది ఆల్డోలేజ్ ఎంజైమ్ ద్వారా ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్కి కన్వర్ట్ అవుతాయి. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్కి కన్వర్ట్ అవుతాయి. ఇవి బై ద ఎంజైమ్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫటేజ్. ఈ ఎంజైమ్ ద్వారా ఫాస్ఫేట్ గ్రూప్, ఒక ఫాస్ఫేట్ గ్రూప్ అనేది వెళ్ళిపోతుంది. ఒక ఫాస్ఫేట్ గ్రూప్ వెళ్ళిపోయి 2 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. అంటే ఒక ఫాస్ఫేట్ అనేది ఇక్కడ వెళ్ళిపోయి ఓన్లీ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది డెవలప్ అవుతుంది. దిస్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఏదైతే ఉందో దిస్ 2 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ దిస్ 2G3P. ఈ 2 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ ఈ 2G3P ఇలా ఈ రెండు కలిపి బై ద ఎంజైమ్ ట్రాన్స్కీటోలేజ్. ఈ ట్రాన్స్కీటోలేజ్ ఎంజైమ్ ద్వారా దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ ద కన్వర్షన్ ఆఫ్ 2 జైలోజ్ 5 ఫాస్ఫేట్కి ఇంకా 2 ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్కి కన్వర్ట్ అవుతాయి. ఏమేంటివి? ఈ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఏదైతే ఉందో బై దిస్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేటేజ్ ఎంజైమ్ ద్వారా ఇది ఫాస్ఫేట్ గ్రూప్ ఒక ఫాస్ఫేట్ గ్రూప్ వెళ్ళిపోయి ఇది దీనికి రెడ్యూస్ అవుతుంది. దేనికి? ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్కి. ఈ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ ఈ G3P ఇలా ఈ రెండు by the enzyme transketolase they will convert into 2 xylulose 5 phosphate plus 2 erythrose 4 phosphate. ఇది 5 కార్బన్ కాంపౌండ్, ఇది 4 కార్బన్ కాంపౌండ్ అలా ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ 4 కార్బన్ కాంపౌండ్ ఏంటి? 2 erythrose 4 phosphate ప్లస్ ఈ DHAP. ఇక్కడ 2 molecules ఆఫ్ DHAP ఉన్నాయి కదా, ఈ DHAP ప్లస్ ఈ 4 molecules అనేటువంటి 3 కార్బన్ ప్లస్ 4 కార్బన్. సో ఏమవ్వాలి? 7 కార్బన్ కాంపౌండ్ని సింథసైజ్ చేయాలి. సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ ద సింథసైజింగ్ ఆఫ్ 2-pseudoheptulose 1,7 బిస్ఫాస్ఫేట్. సో ఈ 2G3P నుండి వచ్చిన డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ ప్లస్ ఈ ఎరిథ్రోలోజ్ 4 ఫాస్ఫేట్ 4 కార్బన్ ప్లస్ 3 కార్బన్ టోటల్గా ఇవి రెండు కలిపి 7 కార్బన్ కాంపౌండ్ని ఇస్తాయి. అదే 2-pseudoheptulose 1,7 బిస్ఫాస్ఫటేజ్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ 2-pseudoheptulose 1,7 బిస్ఫాస్ఫేట్ కాస్త రెడ్యూస్ అవ్వాలి అంటే ఇందులో ఉన్న ఫాస్ఫేట్ గ్రూప్ అనేది వెళ్ళిపోయి ఇది 2-pseudoheptulase 1,7 బిస్ఫాస్ఫేట్ కాస్త 2-pseudoheptulase 7 ఫాస్ఫేట్కి రెడ్యూస్ అయిపోతుంది. సో అలా రెడ్యూస్ అవ్వడం వల్ల ఏమో జరిగింది? ఇక్కడ ఏముంది? 2-pseudoheptulase 7 ఫాస్ఫేట్ అనేది ఉంది. దిస్ విల్ బై ద ఎంజైమ్ ఆఫ్ ట్రాన్స్కీటోలేజ్. అనేది ఈ ట్రాన్స్కీటోలేజ్ ఎంజైమ్ ద్వారా వచ్చిన మనకి 5 కార్బన్ కాంపౌండ్ ఏదైతే ఉందో ది pseudoheptulase ప్లస్ 2G3P. ఈ pseudoheptulase ప్లస్ ఈ 2G3P ఏది ఉంది? ఇక్కడ ఏముంది? ఇక్కడ pseudoheptulase 7 ఫాస్ఫేట్ ఉంది. ఈ 2G3P ఈ రెండు కలిపి మనకి ప్లస్ G3P గివ్స్ రైస్ టు 2 xylulose 5 ఫాస్ఫేట్ని ఇస్తాయి. 2 xylulose 5 ఫాస్ఫేట్ ప్లస్ 2 ribose 5 ఫాస్ఫేట్. సో ఏమేమి ఇచ్చాయి? ఈ G3P ఇంకా ఈ pseudoheptulose రెండు రియాక్ట్ అయినాయి. ఇక్కడ ఈ రెండు రియాక్ట్ అయ్యేసి మనకి 2 xylulose 5 ఫాస్ఫేట్ని ఇంకా రైబోస్ 5 ఫాస్ఫేట్ని ఇచ్చాయి. సో నా వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఇక్కడ మనకి ఇప్పుడు ఏమైపోయింది? ఈ xylulose 5 ఫాస్ఫేట్ అనేది అలాగే ఉంది. దిస్ xylulose 5 ఫాస్ఫేట్ బై ద ఎంజైమ్ రైబోస్ 5 ఫాస్ఫేట్ ఎపిమరేజ్. ఇది అనేది ఈ ఎపిమరేజ్ ఎంజైమ్ ద్వారా ఇట్ విల్ బి డెవలప్ ఇంటూ రైబులోస్ 5 ఫాస్ఫేట్. ఇది మళ్ళీ
ఈ ఎపిమరేజ్ ఎంజైమ్ ద్వారా ఈ జైలులోజ్ 5-ఫాస్ఫేట్ అనేది మళ్ళీ రైబోస్ ఫాస్ఫేట్కి వచ్చేస్తుంది. ఈ 2 5-ఫాస్ఫేట్ ఏమవుతుంది, ఇట్ విల్ అండర్గో ఐసోమెరైజేషన్. ఐసోమెరైజ్ ఎంజైమ్ ద్వారా ఇట్ విల్ డెవలప్ ఇంటూ 2 5-ఫాస్ఫేట్కి వచ్చేస్తుంది. సో రైబోస్ కాస్త రైబులోస్కి మారిపోతుంది. సో 6 5-ఫాస్ఫేట్ అనేది ఈ 6 5-ఫాస్ఫేట్ అనేది 6 ATPని యూటిలైజ్ చేసుకొని బై ద ఎంజైమ్ రైబులోస్ ఫాస్ఫోకైనేస్ ద్వారా దీన్ని ఫాస్ఫేట్ గ్రూప్స్ని యాడ్ చేసుకొని లాస్ట్లో 6 బిస్ఫాస్ఫేట్కి సింథసైజ్ అయిపోవడం జరుగుతుంది. సో యాజ్ దిస్ హోల్ కైండ్లో ఏమవుతుంది, స్టార్టింగ్ CO2 మాలిక్యూల్ ఏదైతే ఉందో మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి కూడా లాస్ట్కి CO2 మాలిక్యూల్ లాగానే రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ హోల్ ఈజ్ ద C3 సైకిల్. ఇదంతా కూడా C3 సైకిల్. ఐ విల్ షేర్ దిస్ పిక్చర్ ఇన్ యువర్ వాట్సాప్. ఓకే, so now we will discuss once again. C3 cycle normally consists of three cycles, 3 phases: carboxylation phase, reduction phase as well as regeneration phase. So carboxylation phase కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ RUBP, ribulose bisphosphate, ribulose 1,5 bisphosphate plus carbon dioxide gives in the presence of an enzyme Rubisco. Rubisco gives rise to first stable 3-carbon compound called phosphoglyceric యాసిడ్. దిస్ ఇప్పటికీ కార్బాక్సిలేషన్ ఫేస్ అనేది అయిపోతుంది. ఈ 3-కార్బాక్స్-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఏటీపీని యూటిలైజ్ చేసుకొని బై ద ప్రజెన్స్ ఆఫ్ ఎన్ ఎంజైమ్ ఫాస్ఫోగ్లిజరోకైనేస్ కన్వర్ట్స్ ఇంటూ 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. ఈ 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కాస్త 12 NADPH+H+ని యూటిలైజ్ చేసుకొని G3Pకి రెడ్యూస్ అయిపోతుంది. అంటే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్కి రెడ్యూస్ అయిపోతుంది. సో ఇక్కడికి రిడక్షన్ ఫేజ్ కూడా అయిపోయింది. నవ్ విల్ మూవ్ ఆన్ ఇంటూ ద రీజనరేషన్ ఫేజ్. రీజనరేషన్లో ఏమవుతుంది, 6 మాలిక్యూల్స్ ఆఫ్ G3P అనేటివి ఫామ్ అవుతాయి. ఈచ్ ఆర్ హ్యావింగ్ 2 2 + 2 4 5 6 7 8 9 10 11 12. సో 12 ఉన్నాయా ఇక్కడ, 12 మాలిక్యూల్స్ కాస్త 6 మాలిక్యూల్స్ ఆఫ్ G3Pగా డివైడ్ అవుతాయి. ఆ డివైడ్ అయిన 6 మాలిక్యూల్స్ ఆఫ్ G3Pలో ఒక్క మాలిక్యూల్ ఆఫ్ 2G3P ఏంటి సైటోప్లాజంకి వెళ్ళి గ్లూకోజ్ లాగా రెడ్యూస్ అయిపోతుంది. సో ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇంకా 5 ఉంటాయి. ఈ 5-6 మాలిక్యూల్స్ అన్నీ కూడా ఇందులో they will be reacting with 4 molecules of DHAP, that is a dihydroxyacetone phosphate. సో ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. సో ఈ G3P ఏదైతే ఉందో దిస్ G3P ప్లస్ దిస్ DHAP బై ద ప్రజెన్స్ ఆఫ్ ఎన్ ఎంజైమ్ ఆల్డోలేస్ కన్వర్ట్స్ ఏం ఫామ్ అవుతుంది, 2-ఫ్రక్టోజ్-1,6-బిస్ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది. ఇది కాస్త ఫ్రక్టోజ్-1,6-బిస్ఫాస్ఫేటేజ్ ఎంజైమ్ ద్వారా 2-ఫ్రక్టోజ్-1,6-బిస్ఫాస్ఫేట్గా ఉన్న ఈ మాలిక్యూల్ ఫ్రక్టోజ్-6-ఫాస్ఫేట్ లాగా మారిపోతుంది. అండ్ నౌ దిస్ ఫ్రక్టోజ్-6 మాలిక్యూల్ అనేది ఈ G3Pతో ఇలా రియాక్ట్ అయ్యి ఈ ట్రాన్స్ కీటోలేజ్ ఎంజైమ్ ద్వారా 5-కార్బన్ కాంపౌండ్ ఒకటి ఫామ్ అవుతుంది, 4-కార్బన్ కాంపౌండ్ ఒకటి ఫామ్ అవుతుంది. ఈ 5-కార్బన్ కాంపౌండ్ని జైలోస్ 5-ఫాస్ఫేట్ అంటున్నాం, దీన్ని ఎరిథ్రోస్ 4-ఫాస్ఫేట్ అని అంటున్నాం. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఈ 2G3P నుండి మళ్ళీ DHAP ఏదైతే ఉందో బై ద ప్రజెన్స్ ఆఫ్ దిస్ ఆల్డోలేస్ ద్వారా ఈ 3-కార్బన్ కాంపౌండ్ ప్లస్ ఈ 4-కార్బన్ కాంపౌండ్ DHAP ప్లస్ ఎరిథ్రోస్ 4-ఫాస్ఫేట్ గివ్స్ రైస్ టు 7 కాంపౌండ్ 2-సీడోహెప్టులోజ్-1,7 బై-ఫాస్ఫేట్. ఇది కాస్త రెడ్యూస్ అయిపోయి సీడోహెప్టులోజ్-7-ఫాస్ఫేట్కి మారిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఒక 2G3P మాత్రమే మిగిలింది. సో ఇదేమవుతుంది, ఈ సీడోహెప్టులేస్ అనేది ఈ G3P ప్లస్ దిస్ సీడోహెప్టులోజ్-7-ఫాస్ఫేట్ రియాక్ట్స్ టు ఫార్మ్ జైలోస్ 5-ఫాస్ఫేట్ యాజ్ వెల్ యాజ్ జైలోస్ 5-ఫాస్ఫేట్ లాగా ఫామ్ అవుతాయి. ఈ జైలోస్ 5-ఫాస్ఫేట్ ఏదైతే ఉందో బై ద ప్రజెన్స్ ఆఫ్ ఎన్ ఎంజైమ్ ఎపిమరేజ్ ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ రైబోస్ 5-ఫాస్ఫేట్. సో ఈ రైబోస్ 5-ఫాస్ఫేట్ ఏదైతే ఉందో బై యూజింగ్ దిస్ ఐసోమెరేజ్ ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ 6-ఫాస్ఫేట్ యొక్క RUBP రైబులోజ్ 1,5-ఫాస్ఫేట్కి
రైబులోజ్ 5-ఫాస్ఫేట్కి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ రైబోస్గా ఉన్నది ఇక్కడికి వచ్చేసరికి రైబులోజ్గా లాగా మారిపోతుంది. బై యూటిలైజింగ్ దిస్ 6 ATP మళ్ళీ ATP మాలిక్యూల్ని యూటిలైజ్ చేసుకొని ఈ రైబులోజ్ 5-ఫాస్ఫేట్ అనేది RUBPకి అయిపోతుంది. అంటే RUBP ఈజ్ నథింగ్ బట్ రైబులోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్కి మారిపోతుంది. అగైన్ ఇట్ విల్ బి రెడ్యూసింగ్ టు 6CO2. సో స్టార్టింగ్ ఎక్కడ నుండి అయితే స్టార్ట్ చేసామో రియాక్షన్ ఎండ్ అయ్యేసరికి మళ్ళీ CO2కే వచ్చి రెడ్యూస్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ C3 cycle. It involves 3 phases: carboxylation, reduction and regeneration.